పోలవరం పూర్తవుతుందా సార్? పోలవరం ఫ్రూట్స్, పోలవరం వాటరు మనం వచ్చే 10 yearsలో చూడగలుగుతామా? 2013-14 సంబంధించిన రేట్లకు క్వాంటిటీస్ వచ్చేసి దాంట్లో ఎంత క్వాంటిటీ అనేది 2009-10 క్వాంటిటీస్కు ఎస్కలేషన్ లేకుండా, ఏమి ఎస్కలేషన్ లేకుండా, రేటు పెంచకుండా క్వాంటిటీస్కు, అందులో పవర్ వద్దన్నారు, ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ మనది కాబట్టి. వాటర్ కూడా వద్దన్నారు. క్లారిటీ లేకుండా ఏదైతే భూసేకరణ చట్టం వచ్చిందో, భూసేకరణ చట్టం అనేది ఫ్యాక్టర్ చేసుకోకుండా ఒప్పందం చేసుకొని 18,000 కోట్లకు ఒప్పందం చేసుకొని వచ్చినారు. పూర్తవుతుందండి 18,000 కోట్లకు. అది యాక్చువల్గా 2019 సమయానికి వచ్చేటప్పటికే 58,000 కోట్లకు పోయింది. 58,000 కోట్లు. వీళ్ళు ఒప్పుకునేది 18,000 కోట్లు. ఒక డ్యామ్ కట్టాలంటే ఓ సంవత్సరం 2 ఏళ్ళు అవుతుందా? 5 నుంచి 10 ఏళ్ళు కాదా డ్యామ్ కట్టాలంటే? ఎట్లా ఒప్పుకుంటాము? ఎట్లా ఫ్రీజ్ చేస్తాము? 2013-14 రేట్లు ఎట్లా ఒప్పుకుంటాము? 2009-10 క్వాంటిటీస్కి ఎట్లా ఒప్పుకుంటాం? డ్యామ్ కట్టే కొద్దీ క్వాంటిటీస్ వస్తుంటాయి కొత్తగా. అసలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంత హడావిడిగాని? అయితే వీళ్ళు ఏం చేసినారు, కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసుకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టినారు. కట్టిన తర్వాత ఏమైంది, 2019-20 ఫస్ట్ ఇయర్ మేము వచ్చిన తర్వాత ఫ్లడ్ వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా ఫ్లడ్ వచ్చింది. కంప్లీట్ కానందువల్ల ఏమైందంటే ఫ్లడ్ వచ్చి డయాఫ్రమ్ వాల్ను డ్యామేజ్ చేసింది. ఎందుకు డ్యామేజ్ చేసింది? కాఫర్ డ్యామ్లో 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి. గ్యాప్స్ ఎందుకు ఉన్నాయి? గ్యాప్ పెట్టకుంటే వెనకాల గ్రామాలు మునిగిపోతాయి. సో ఇదంతా చేసి డ్యామేజ్ అయితే మేము 2019 నుంచి 24 వరకు కంప్లీట్గా మేము సాధించినది, స్పిల్వే కంప్లీట్ చేసినాం, ఇన్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం, అవుట్లెట్ ఛానల్ కంప్లీట్ చేసినాం. చేసిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మళ్ళీ మూసేసిన ఫైలు మళ్ళీ ఓపెన్ చేయించి మేము సాధించినది ఏమంటే, మరి 47,000 కోట్ల అప్రూవల్ వచ్చేదానికి ఆర్సీఈ ఫైనల్గా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్కి అప్రూవల్ వచ్చేదానికి మేము సాధించుకొని వచ్చి 2013-14 కాదు, ఎల్లప్పటికి కూడా ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేట్ అప్లికబుల్ చేసి, వాటర్ కాంపనెంట్ ఏదైతే వైజాగ్కు నీళ్లు పోవాల్సి ఉందో 4,000 కోట్లు ఉంటే 4,000 కోట్లు తీసేసిన దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకొని, ఇంతకుముందు ఏదైతే వాళ్ళకు బ్యాంకు ద్వారా అప్పు ద్వారా ఫైనాన్స్ వస్తుందో అట్లా కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేటట్లు మేము సాధించాం. మేమంటూ ఉండింటే 2029 లోపల 100% కంప్లీట్ చేసేవాళ్ళం. ఎందుకంటే మాకు అండర్స్టాండ్ అటువంటి డెడ్ లైన్స్ మీరు పెట్టారు చాలా, వాళ్ళు పెట్టారు చాలా, కాలే. ఇప్పుడు అవుతుందా 10 years మనం పూర్తి చేయగలమా? ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఎక్కడ దానికి ఏం డైరెక్షన్ కనపడడం లేదు. మళ్ళీ 2 issues, అమరావతి మీరు ఆపేశారు లాంటి ప్రచారం ఉంది, పోలవరం మీరు వాళ్ళు బ్లేమ్ గేమ్ నడుస్తుంది. సో ఈ 2 పూర్తయ్యే పరిస్థితి, కంప్లీట్ అయ్యే పరిస్థితి మీకు కనిపించట్లేదు? యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ రెస్పెక్టెడ్ పొలిటికల్ పార్టీ కూడా మేము కంప్లీట్గా అన్ని పూర్తి చేసి వాళ్ళ చేతులకు పళ్ళెంలో పెట్టినాం కాబట్టి వాళ్ళంటూ చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తే అవకాశం కూడా మనం పిలిస్తే రారు. వ్యాపారం ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు వస్తారు తప్ప మనం ఏదో అవకాశాలని. ఇప్పుడు ఏదైతే సంక్షేమానికి వాళ్ళు ప్రామిస్ చేసి చేయడం లేదో, వాళ్ళు బియాండ్ దేర్ కెపాసిటీ ప్రామిస్ చేసినారు. బియాండ్ మేము ఆచిచూచి ఎంత మటుకు మనకు ప్రతి ఒక్కటి వే చేసినామన్నమాట. ఈ డబ్బులు మేము పెడుతున్నాం. అందుకని మీరు గమనియండి, మా టైంలో యావరేజ్గా 10% రెవెన్యూస్ పెరిగినాయి, పెరిగింది. ఇప్పుడు ఎందుకు పెరగడం లేదు? ఇప్పుడు